సేవకుల నోట వచ్చే దేవుని మాట వింటారు. ఇది దేవునికి భయపడటం అంటే. ఒకసారి నా దగ్గరికి, మీరు ఏమనుకోబాకండి, ఒకసారి నా దగ్గరికి వచ్చి ఒక ఆయన కూర్చున్నారు. నేను లోపల గదిలో ఉన్నాను. మన బ్రదర్సు ఆయన అడిగారు, ఎవరండి మీరంటే ఆయన అంటారట, దొంగని. సరే అని చెప్పి కూర్చోబెట్టారు. నా దగ్గరికి హడావుడిగా వచ్చి, అన్నా మీతో ఏదో మాట్లాడాలని దొంగ వచ్చారు. నాకు మైండ్ చెల్లించిపోయింది. దొంగలు రాత్రుల్లో వచ్చి కన్నమేసి వెళ్తారు కదరా, అదేంటిరా దొంగ వచ్చారని చెప్తున్నారు, ముందు ఆయన కాపాడండి, ఎక్కడున్నారు చూడండి అని హడావుడిగా నేను బయటకు వచ్చారు. ఆయన లేచి, వినండి ఏమండి మీ చేత ఒక చిన్న ప్రార్థన చేయించుకుందామని వచ్చారు. నేను దొంగ ఏమిటి, నా చేత ప్రార్థన చేయించుకోవడానికి రావటం ఏమిటి, పగలొచ్చి ఏదైనా అన్ని చూసుకొని మరలా రాత్రి వచ్చే దొంగతనం చేస్తాడా ఇతడు అని ఆలోచన చేస్తున్నాను. నేను అలాగే వింటూ ఉంటే ఒక మాట అంటారు, ఈ మధ్య ఏ పట్టణానికి ఏ ఇంటికి దొంగతనానికి వెళ్తున్నా దొంగతనం చేయలేకపోతున్నానండి, ఏం దొరకట్లేదు. మీ గురించి ఎవరో చెప్పారండి, మీరు ఏది చెబితే అది జరుగుతుందట. మీకు కొంచెం మిమ్మల్ని కూర్చున్నటువంటి నేను విన్నాను. అందుకని మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ఒక క్రొత్త గ్రామానికి వెళ్తున్నాను దొంగతనానికి. ఈరోజు కానీ నా దొంగతనంలో నేను సక్సెస్ అయితే మీకు దశమ భాగం ఇచ్చి వెళ్తాను. మీకు అర్థమైందా? దొంగ వచ్చి ప్రార్థన చేయించుకొని దొంగతనం జరిగితేనట వచ్చి దశమ భాగం ఇచ్చి వెళ్తారట. విచిత్రమైన మనుషులండి. ఇది కూడా భక్తేనా? సేవకుల దగ్గరకు వచ్చి ఇంకో మాట కూడా చెప్తాను. ఒకసారి ఒక సహోదరు వచ్చారు. ఆ పాప గురించి నేను కొంచెం వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే విన్నాను. చిన్న వయసేనండి, ఒక 15-16 సంవత్సరాలు. ఏమ్మా మీరేదో ప్రేమ దోమ అంటున్నారంట, ఈ వయసులో మంచిది కాదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అవి మానండి, వద్దు, సాంప్రదాయంగా బ్రతకండి, చదువు మీద ధ్యాస పెట్టండి అంటేను ఆమె అంటారు, రాజన్న గారు మనసు ఇచ్చేసానండి అబ్బాయికి, ఏ విధము చేతనైనా మీరు ప్రార్థన చేసి మా లవ్ సక్సెస్ అయ్యేటట్లు చేస్తే, మాకు కానీ కొడుకు పుడితే మీ పేరే పెట్టుకుంటామండి. కొంచెం ఆలోచించాలి. ఇలాంటి రంగాల్లో మునిగి తేలేవారు కూడా లేకపోలేదు.